ఇంత పొద్దున్నే ఇక్కడ ఇంతమంది ఉన్నారని చూస్తున్నారా? ఇది మరి ఏంటో కాదు, మన దక్షిణ కాశీ ఆఫ్ ఇండియా కొట్టియూరు. మీ అందరికీ తెలుసు, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఫైనల్లీ మేమైతే కొట్టియూరుకి రీచ్ అయిపోయినాం. అక్కడికి రీచ్ గానికి మాకు 6:30 అయింది. రీచ్ అవ్వగానే టెంపుల్ దగ్గరలో ఉన్న క్లాక్ రూమ్స్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అయిపోయిన తర్వాత లగేజ్ పెట్టేసి టెంపుల్ కి స్టార్ట్ అయిపోయినాం. వెళ్లే దారిలో ఈయనకి ఏందో తెలియదు కానీ ఎక్కడ లేని డౌట్స్ వస్తాయి. లాస్ట్ లో ఇట్లా చెప్తున్నాడు ఈయననే, ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి, ఇవేంది బ్రో అని అడిగాను. వెంటనే షాప్ దగ్గరికి వెళ్ళి దాని గురించి కనుక్కుంటే అది ఒక మహర్షి యొక్క గడ్డం అని తెలిసింది. అది తీసుకొని మన ఇంటి గుమ్మానికి కడితే మంచి జరుగుద్దని అక్కడ ఉన్న ప్రజల నమ్మకం. ఇంకా అక్కడ నుంచి లేట్ చేయకుండా వెంటనే బయలుదేరిపోయినాం. వెళ్తుండగానే వీడియోలో ట్రెండింగ్ అనే ప్లేస్ కనిపించింది. ఈ వీని ఎంజాయ్ చేస్తూ ఇంకో వస్తే ముందుకు పోతే దర్శనం లైన్ కనిపించింది. మాకేం తెలుసు ఖాళీ ఉంటుందేమో అని వచ్చినాం. చూస్తే మొత్తం జనాలే. శ్వాస తీసుకొని కూడా గ్యాప్ లేకుండా ఇరుకిరుకుగా ఉన్నారు. అక్కడ ఫ్యాన్స్ లేవు, ఏం లేవు. సరే అని చెప్పేసి కాసేపు అందులో వెయిట్ చేశాం. అక్కడ పక్కనే ఉన్న కానిస్టేబుల్ని అడిగితే దర్శనానికి 4 hours టైం పడుతుంది అని చెప్పారు. సర్లే 4 hours కదా అని ఉంటే మధ్యలో జతిన్ బ్రో వచ్చి పక్కన నుండి వెళ్దాం, అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఈ రూట్ ఏంటంటే మనకు దూరం నుంచి దర్శనం అవుతుంది. ఆ రూట్ ఏంటంటే క్యూలో వెళ్తే అడ్వాంటేజెస్ ఏంటంటే మనం డైరెక్ట్ చాలా క్లోజ్గా మనము దర్శనం అయితే కంప్లీట్ అయిపోద్ది. మాటల్లో పడి చెప్పడం మర్చిపోయినా, ఈ కొట్టియూరు టెంపుల్ కన్నూర్ డిస్టిక్ కేరళలో లొకేట్ అయింది. ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఫర్ హిందూస్. అండ్ ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఎటు చూసినా కొండలు చెట్లు మాత్రమే ఉంటాయి. అండ్ ఈ కొట్టియూరు టెంపుల్ ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ కొట్టియూరు, ఇక్కడ కొట్టియూరు అని ఉంటుంది. అక్కడ సైడ్ అక్కర కొట్టియూరు, ఇక్కడ కొట్టియూరు అని పిలుస్తారు. ఈ ఫేమస్ టెంపుల్ ని ఓన్లీ 28 days మాత్రమే ఓపెన్ చేస్తారు. అందులో ఫస్ట్ 5 days లేడీస్ కి నాట్ అలౌడ్. అండ్ పర్టికులర్ ఈ 28 days ని కొట్టియూరు వైశాఖ మహోత్సవం అని అంటారు. ఈ టెంపుల్ లో జెంట్స్ కి ధోతి మాత్రమే ఉండాలి. ఇక్కడ ఆ పరమశివుడు తన వైఫ్ అయిన సతీదేవిని కోల్పోతాడు. ఎందుకంటే సతీదేవి వాళ్ళ నాన్న దాక్ష మహారాజు ఆ పరమశివుని యజ్ఞానికి పిలుస్తాడు. ఆ యజ్ఞానికి శివుడు రాకపోవడంతో దాక్ష మహారాజు ఆ పరమశివుని హింసలు చేస్తాడు. భర్త పైన పడ్డ నిందని తట్టుకోలేక సతీదేవి ఫైర్ లోకి జంప్ చేస్తుంది. ఆ విషయం తెలిసిన పరమశివుడు సతీదేవి యొక్క దేహాన్ని పట్టుకొని లోకమంతా తిరుగుతాడు. నాకు తెలిసింది మాత్రం ఇంతే. ఇంకేదైనా ఉంటే మీరే కామెంట్స్ లో చెప్పండి. అండ్ మాటల్లో అక్కడ మా దర్శనం కూడా అయిపోయింది. అక్కడ చూస్తే అందరూ ఇక్కడ ఒక స్టోన్ ని ఇంకో స్టోన్ పైన రాసి బొట్టు పెట్టుకుంటున్నారు. అట్లా అని చెప్పేసి మేము కూడా పెట్టుకున్నాం. మా ఎక్స్పెక్టేషన్ కి ఇక్కడున్న అట్మాస్ఫియర్ కి పర్ఫెక్ట్లీ మ్యాచ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాము. యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. ఇక్కడున్న వెదర్, ఇక్కడున్న ప్రజలు, ఏ లూప్స్ లేకుండా అంత మంచిగా అవుతుంది అనుకున్నాం. యాజ్ ఇట్ ఈస్ అలానే అయింది. ఇక్కడ మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ ప్రసాదం పెడతారు. మనకి దర్శనం కంటే మెయిన్ ఇంపార్టెంట్ ప్రసాదం. ఇంకా దర్శనం అయిపోయిందని చెప్పేసి పక్కకు కూర్చున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎలిఫెంట్ షో ఉంటుందని అక్కడే 2 hours వెయిట్ చేసాం. ఇంకా ఎండ చాలా ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళి అడిగాయి. దగ్గరలో ఉన్న పోలీసు వాళ్ళని అడిగితే షో విల్ బి కండక్టెడ్ ఆఫ్టర్ 2 hours అన్నాడు. ఇంకా అది వచ్చేటట్టు లేదని చెప్పేసి మేమే అవిట్ల దగ్గరికి వెళ్ళాం. ఇంకా అక్కడికి వెళ్ళంగానే మంచి 2 అటు ఒకటి ఇటు ఒకటి ఉన్నాయి. ఇంకా ఎట్లయినా మన గజాన్ని ముట్టుకోవాలని చెప్పేసి దగ్గరికి వెళ్ళి ముట్టుకున్నాం. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. పర్ పర్సన్ కి 100 తీసుకున్నారు కానీ వర్త్ ఆఫ్ మనీ. నాకైతే లైఫ్ లోనే ఫస్ట్ టైం అంత దగ్గర నుంచి చూడడం, ముట్టుకోవడం. దర్శనం కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి పక్కనే ఉన్న ప్రసాదం కౌంటర్ లో ప్రసాదం తీసుకొని కేరళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ లో కన్నూరుకి స్టార్ట్ అయిపోయినాం. కొట్టియూరు నుంచి కన్నూరు రీచ్ కానికి మాకు బస్ లో 3 hours టైం పట్టింది. పడుకొని లేచేసరికి కన్నూరుకి వచ్చాం. కన్నూరులో స్కూటీస్ రెంట్ తీసుకున్నాం. ఒక స్కూటీ రెంట్ పర్ డే 899. దాని తర్వాత బస్ స్టాప్ దగ్గరలో రూమ్ తీసుకొని తినడానికి వెళ్ళిపోయినాం. ఇంకా నైట్ మొత్తం వెళ్ళేసి స్కూటీలపై ఒక రౌండ్ వేసి దాని తర్వాత రేపు ఎర్లీ మార్నింగ్ తయ్యంని చూడాలని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి పడుకున్నాం. నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ కాకండి. ఖచ్చితంగా అది మీకు నచ్చుతుంది. తయ్యం అంటే నాకే ఎగ్జైటింగ్ ఉంది. ఇంకా కొట్టియూరు గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్లో మహేష్ వ్లాగ్ 07కి DM చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.